అతి పురాతనమైన అతి పవిత్రమైన ఆలయాల్లో పాండురంగ స్వామి ఆలయం ఒకటి. దాదాపు 80 సంవత్సరాల క్రితం 1947లో ప్రారంభ ప్రతిష్ఠ చేయబడి నిర్మించబడిన ఆలయం. ఇన్ని సంవత్సరాలుగా నిత్య పూజలు, నైవేద్యాలు, కంకర్యాలు ఇక్కడ క్రమం తప్పకుండా జరుగుతున్నాయి. ఏకాదశి నాడు, కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఒక ప్రత్యేకమైన పూజలు కూడా జరుగుతున్నాయి. ఆ సందర్భంగా ఆలయం, నేను మొట్టమొదటిసారిగా ధర్మవరం పట్టణానికి వచ్చినప్పుడు నిర్వహించిన మొట్టమొదటి సమావేశం ఆలయం ఎదురుగా నిలవడం, అందరినీ కలవడం జరిగింది. అయితే ఈ 80 సంవత్సరాల క్రితం నిర్మించబడింది కాస్త దీనికి మళ్ళీ జీర్ణోద్ధరణ చేయాల్సిన అవసరం రావడం, పునర్నిర్మాణం కోసం ప్రయత్నం చేయడం కారణంగా ప్రభుత్వం నుంచి స్థానికులుగా ఉంటున్న ఎవరైతే నిర్వాహకులు ఉంటున్నారో వీరందరూ ప్రయత్నం మీద 25 లక్షల రూపాయలు చేసి తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా 1,25,00,000తో ఇవాళ దీన్ని పునర్నిర్మాణ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఒక సంవత్సరం క్రితం ఇదే ఆగస్టు నెలలో పునర్నిర్మాణ కార్యక్రమాలు మొదలుపెట్టి ఇవాళ శిలాఫలక స్థాపన కూడా చేయడం జరుగుతుంది. ముందు నుంచి కూడా స్వామివారి ఆశీస్సులు ధర్మవరం నియోజకవర్గం పట్టణం మీద ప్రధానంగా ఉన్నాయి. అదే ఆశీస్సులు కొనసాగాలని ఉద్దేశంతో చేయడం. ప్రధానంగా ఇవాళ ఈ ఎల్లినో వస్తున్న సందర్భంగా ఎల్లినో ప్రభావం తీవ్రంగా ఉండబోతున్న క్రమంలో దుష్పరిణామాలు ఉంటున్న నేపథ్యంలో ఆ స్వామివారి ఆశీస్సులు రైతాంగం మీద ఉండాలని, సకాలంలో వర్షాలు కురియాలని, ఆ దుర్భిక్ష సమస్యల నుంచి రైతాంగాన్ని కాపాడుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా. స్వామివారి కరుణా కటాక్షాలు ధర్మవరం ప్రాంతం మీద ఉండాలా, పట్టణం మీద ఉండాలా. ఈ కక్షలు, కార్పణ్యాలు తెలుగుపై ఒక శాంతియుత వాతావరణంలో ధర్మవరంలో ప్రజలందరూ శాంతిగా జీవించాలా, వారికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఉండాలి. అదేవిధంగా భవిష్యత్ తరాలకు కూడా మంచి ఉజ్వల భవిష్యత్తు ఉండేలాగా స్వామివారి కరుణా కటాక్షాలు ఉండాలని కోరుకుంటున్నాను. ఇది 9 నెలలు టైం లైన్ పెట్టుకోవడం జరిగింది. ఉగాది నాటికి పూర్తి చేయాలని దీనికి చాలా ప్రఖ్యాతమైన స్థపతి శ్రీనివాస్ వర్మ గారు చూస్తున్నారు. వారు టైం లైన్స్ ప్రకారం 9 నెలలు అంటే ఉగాది నాటికి దీన్ని పూర్తి చేసి ఆలయాన్ని పూర్తి చేసిన తర్వాత ప్రాణప్రతిష్ఠ చేయాలి. ధర్మవరం పట్టణ వేలాది మంది ప్రజల సమక్షంలో చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇంకోటి, అసెంబ్లీ 25వ తారీఖు నుంచి జరుగుతున్నాయి. రాష్ట్రంలో చూస్తే అయితే ప్రతిపక్షం వైసీపీ నిన్న జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే, ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షను పరామర్శించినప్పుడు ఆడ చూసాము. తర్వాత డిఎస్సి మీద అయితే మెగా డిఎస్సి, దగా డిఎస్సి అంటే కూడా ఏదైతే గతంలో కేంద్రంలో ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజీనామా చేశారో ఆ టైపు లొకేషన్ రాజీనామా చేయాలని పదే విమర్శలు చేస్తున్నారు. 10 రోజుల నుంచి వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం మంత్రులు కానీ పెద్దగా స్పందించట్లేదు అనేది విమర్శలు వస్తుంది. అది కాదంటే ఏదైనా సహేతుకమైన నిర్మాణాత్మకమైన విమర్శ చేస్తే దానికి కూటమి ప్రభుత్వం సమాధానం ఖచ్చితంగా చెప్పాలి. కానీ ఎటువంటి ఆధారాలు లేకుండా కేవలం విమర్శ చేయాలనే లక్ష్యంతో మాత్రమే అసత్య ప్రచారాలు చేస్తూ బురద జల్లుతూ ఉంటే దానికి ప్రతిదానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం దాంతో వీటిని పోల్చాల్సిన, ఎందుకంటే అక్కడ కొంతమంది అధికారుల కారణంగా పేపర్ లీక్ కానీ అవినీతి అనేది కేంద్ర ప్రభుత్వంలో ఎక్కడ జరగలేదు. అక్కడ కూడా హెచ్ఆర్డీ మినిస్టర్ రాజీనామా చేయడానికి కూడా పేపర్ లీక్ కారణం తప్పిస్తే అవినీతి కారణం కాదన్న విషయం మన అందరికీ తెలుసు. ఇక్కడికి వస్తే ఇక్కడ అవినీతి జరిగిందని మాట్లాడుతున్నారు కానీ ఎటువంటి ఆధారాలు చూపలేకపోతున్నారు. చాలా పారదర్శకంగా ఎప్పుడు జరగని విధంగా డిఎస్సి ఇవాళ 16,500 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా మెరిట్ మీద, సమర్థత కారణంగా, ప్రతిభ కారణంగా ఉద్యోగాలు పొందిన వాళ్ళు. పారదర్శకంగా జరిగింది. దానికి వేరియస్ రకరకాల దీని మీద చేయడం జరిగింది. అయితే దాని గురించి వీళ్ళు విమర్శలు చేసినప్పుడు ఆ సంబంధిత శాఖ మంత్రి లోకేష్ గారు సవాల్ విసిరారు. మీరు రండి, ఆధారాలతో బహిరంగ చర్చకు రండి, జగన్మోహన్ రెడ్డి గారు రండి, లేదా ఇతర ఎవరైనా ఆధారాలు ఉన్న వాళ్ళు రండి, దీని మీద చర్చిద్దాం, ప్రజలకు తెలియాలి కదా అని. అటువంటప్పుడు ప్రజాస్వామ్యంలో మీరు చేయాల్సింది ఏంటి? ఆధారాలు ఏమైనా చూపగలగాల, లేదా బహిరంగ చర్చ కన్నా రావాలి, లేదా అసెంబ్లీకి వచ్చి మీ దగ్గర ఏమంటున్నారు, మీరు చేస్తున్న విమర్శలకు ఎటువంటి ఆధారాలు ఉన్నాయో నిరూపించగలగాల. అప్పుడే ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తారు. పూర్తిగా విశ్వసనీయత కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి గారు, ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఈ రకంగా కువిమర్శలు చేస్తుంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఆ విషయం అర్థం చేసుకోవాలి. ఇక బయటకు పోయినప్పుడు మనం చూస్తున్నాం ప్రతిపక్ష నాయకుడి ఇది ఎలా ఉందో. ఒకటి, తన ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు, ప్రజల మీద అలిగి నేను ప్రతిపక్ష హోదా నాకు ఇవ్వలేదు ప్రజలు కాబట్టి నేను అసెంబ్లీకి పోనంటారు. మిమ్మల్ని గెలిపించింది ప్రజా సమస్యల మీద మాట్లాడమని, మిమ్మల్ని
సభకు పంపించింది ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తుంటే నిలదీయమని. ఆ పనులు చేయకుండా నేను ప్యాలెస్కి పరిమితం అవుతాను, ఎటువంటి నిర్మాణాత్మక పనులు చేయను, కేవలం బురద జల్లే ప్రయత్నం చేస్తాను, లేదా ప్రజల్లోకి ఎప్పుడన్నా వెళ్లాల్సి వచ్చినప్పుడు ఈ బలాత్కార కేసులు ఉన్న వాళ్ళు కానీ, లేదా హత్యాయత్నం కేసులు ఉన్న వాళ్ళు కానీ, హత్యానేరం కేసులు ఉన్న వాళ్ళు కానీ, లేదా యాక్సిడెంట్లు చేసిన వాళ్ళు కానీ, లేదా దాడులు చేసిన వాళ్ళు కానీ, కబ్జాలు చేసిన వాళ్ళు కానీ, ఇట్లా నేరస్తులను మాత్రమే పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు కానీ ప్రజా సమస్యలను లేవనెత్తే ప్రయత్నమైన ఇంతైనా ఇసుమంతైనా చేయడం లేదు. ప్రజలు వీటిని అన్నింటినీ గమనిస్తున్నారు. ఇంకోటి అంటే వాళ్ళు పదే వైసీపీ నాయకులు చెప్తున్నారు, 2019 నుంచి 24 మధ్యలో గ్రూప్ 1 నిర్వహించాము, ఆ పారదర్శకంగా జరిగింది, 1,20,000 సచివాలయ ఉద్యోగాలు చేశాము, ఎక్కడేకైనా అవినీతి లేదు, ఈ మెగా 16,000 పోస్టులకి ఇంత దగా చేశారనేది పదే ప్రజలు చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు నిర్వహించిన దీంట్లో మూల్యాంకనం ఎలా జరిగిందో మనం చూసాం, వాళ్ళ బయట పెట్టింది. కాబట్టి దాని గురించి అవినీతి గురించే మాట్లాడే నైతిక అర్హత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి లేదు. నేను జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి ప్రతి సంవత్సరం ప్రకటిస్తానని చెప్పి జాబ్ క్యాలెండర్ ఇవ్వడం జరిగిందా? ఇవ్వలేదు. ఇవి లేకుండా ఇవాళ ఇంత పెద్ద ఎత్తున డిఎస్సీ చేసి పారదర్శకంగా చేసి ఉద్యోగాలు ఇస్తుంటే దాన్ని భరించలేని పరిస్థితుల్లో ఉన్నారు. రెండో వైపు ప్రైవేటు పెట్టుబడులు వచ్చిన కారణంగా ఇవాళ పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన జరుగుతూ ఉంది. అది కనిపిస్తుందో దీన్ని దృష్టి మరల్చడం కోసం ఇటువంటి ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారు తప్పిస్తే దాంట్లో ఎటువంటి వాస్తవం లేదన్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. అందుకే చెప్తున్నాం, ఇటువంటి మీరేం చెప్పాలనుకున్నారో ఏదైనా సరే అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి. అసెంబ్లీలో మీరేమో ఒకవైపు మండలిలో మాట్లాడమంటున్నారు, ఎందుకంటే సంఖ్యాబలం ఉందండి. అంటే సంఖ్యాబలం ఉంటే 10 మంది వెంట ఉంటే తప్ప మీరు మాట్లాడరా? అంటే అసెంబ్లీలో మాట్లాడడానికి ప్రతిపక్ష హోదా సమయం మీరు పార్టీ అంటే కూటమి ప్రభుత్వము అసెంబ్లీలో వాయిస్ వినిపించడానికి ఒక ఎమ్మెల్యే దామాసి ప్రకారమే మైక్ ఇస్తారు అనే ఒక నిన్న కూడా ఆయన ప్రతిపక్ష హోదా లేదు, మనం ఏం మాట్లాడతాం, మైక్ కట్ చేస్తారని పదే ప్రజలకు కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. ఆయన సమర్థించుకుంటున్నాడు, ఒక ఫ్లిమ్జీ ఎక్స్క్యూజెస్ అంటారు వీటిని. అంతేగాని అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే మీరు ఒకటే పార్టీ, ఇంకో పార్టీ లేదు అక్కడ ప్రతిపక్షంలో, మీరు ఎంత సమయం కావాల్సిన మాట్లాడడానికి ఉంటుంది, ఏ విషయాన్నైనా లేవనెత్తడానికి వస్తుంది. మైక్ కట్ చేస్తారా లేదా ఊహించుకుంటారా? మీకే ఎలా తెలుసు ముందే మైక్ కట్ చేస్తారని? అంటే మీ ఆ మానసిక స్థితి ఉంది కాబట్టి మీరు ఆ రకంగా ఊహిస్తే ఎట్లా? ఖచ్చితంగా మీరు వస్తే ప్రతిపక్షం మీదే కాబట్టి అది ప్రతిపక్షం అనేదే లేదు. వస్తే కావాల్సినంత సమయం దొరుకుతుంది, కావాల్సినంత సమయాన్ని మీరు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మండలిలో ఎక్కువ సమయం తీసుకుంటున్నారు కదా, ఇక్కడ కూడా మీరు ప్రత్యక్ష రావడానికి అది రండి. ఒకవేళ మైక్ కట్ చేసి మీరు మాట్లాడనే అవకాశం లేకుండా ఉంటే ఆ పరిస్థితులు ఉంటే అప్పుడు చెప్పండి. అంతేగాని అవన్నీ ఏం లేకుండా ఊహాగానాలు చేసుకుంటూ ఇట్లాంటి విచిత్రమైన ఆర్గ్యుమెంట్లు చేసుకోవడం అనేది ఒక జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లింది. ఫైనల్గా చెప్పండి సార్, మీరేమో 2 ఏళ్ళలో అభివృద్ధి అంటే పరిశ్రమలు వస్తున్నాయి, అమరావతి డెవలప్ అవుతుందని చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ప్రజల దగ్గరికి ప్రతిపక్షం మాత్రం ఏమీ చేయట్లేదు. భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి అయితే అమరావతి కానీ లేకపోతే రాయలసీమలో జరుగుతున్న డెవలప్మెంట్ పైన పదే ప్రజలకైతే అంటే ఆ లోటుపాట్లు అనేది బయటకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. మీరు అభివృద్ధి ఎందుకు చెప్పలేకపోతారంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతోంది. అభివృద్ధి అనేది ఓవర్ నైట్లో జరగదు. మీరు ఒక 20,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయనుకున్నాం, ఆ భవన నిర్మాణాలు కానీ అభివృద్ధి జరగడం కానీ, వాటి ఏదైనా ఒక ఇండస్ట్రీ వస్తే ఇండస్ట్రీ మొదలు కావడం కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ మొదలు కావడం కానీ, దానికి ఉద్యోగాలు రావడం కానీ కాస్త సమయం పడుతుంది. మొదటి సంవత్సరం పాటు వీటిని గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుకోవడానికి, ఒక విధ్వంసకర పాలన నుంచి మళ్ళీ గాడిలో పెట్టి ఆర్థిక వ్యవస్థను తీసుకెళ్లడానికి, అసలు ఒక వికృతమైన మనస్తత్వం కారణంగా జరిగిన పాలన కారణంగా మొత్తం వ్యవస్థలు దెబ్బతింటే నిర్వీర్యం అయిపోతే వాటిని సరిదిద్దడానికి సమయం పట్టింది. ఇవాళ పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నది వాస్తవం కాదా? భోగాపురం చెప్పి 2 సంవత్సరాల్లో పూర్తి చేయలేదా? అమరావతి వాళ్ళ సీడ్ యాక్సెస్ రోడ్డుకి సంబంధించిన ఇది జరగలేదా? భవన నిర్మాణ పనులు జరగట్లేదా? అసెంబ్లీ పనులు జరగట్లేదా? అదేవిధంగా పెట్టుబడులు వస్తున్నవి చిన్న పెట్టుబడులు కాదు కదా. ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి విశాఖపట్నంలో 2,10,000 కోట్ల పెట్టుబడులకు శ్రీకారం చుట్టారు. అమరావతి ప్రాంతానికి వచ్చి 56,000 కోట్లు. అదే రాయలసీమ ప్రాంతంలో కర్నూలు కానీ మన జిల్లాలో ఆమ్కాక్ కానీ దాదాపు 50,000 కోట్ల పెట్టుబడులతో వస్తున్నాయి. అంటే మొన్న మళ్ళీ విశాఖపట్నం వచ్చినప్పుడు కూడా 18,000 కోట్ల పెట్టుబడులతో. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచి లేదా ప్రభుత్వ రంగం నుంచి పెట్టుబడులు వస్తున్నాయి. వీటిని పూర్తి కావడానికి ఎక్కడైనా సమయం పడుతుంది. 2 సంవత్సరాల సమయం వేచి ఉండాలా? వస్తున్నాయి కాబట్టే ప్రజల దృష్టి మరల్చడం కోసం మాట్లాడుతున్నారు. వీటి అన్నిటికీ విమర్శలకి సమాధానం కాలం మాత్రమే చెప్తుంది. ఖచ్చితంగా 2029 ఎన్నికలకు ముందు ఈ రాష్ట్ర రూపురేఖలు ఏ రకంగా మారబోతున్నాయి, ఈ రాష్ట్రంలో యువతకి ఎంత పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కలగబోతున్నాయి, రాష్ట్రం ఇవాళ దివాలా తీసిన ఆర్థిక వ్యవస్థ నుంచి మళ్ళీ కాస్త గాడిలో పడి ఒక అభివృద్ధి వైపు ఏ రకంగా పోబోతుంది అనేది ఎన్నికలకు ముందు దాకా తెలుస్తుంది. అప్పటిదాకా సమయం ఉండాలా. అంతేగాని ఏదైనా మంత్రదండం ఉందా రాత్రి సృష్టించడానికి? లేదు కదా.
5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయాలన్నీ తెలుసు. ఇవన్నీ జరగబోతున్నాయి కాబట్టి ఇప్పటి నుంచే అసత్య ప్రచారాలు చేసి ఒక కన్ఫ్యూజన్ సృష్టించాలనే మానసిక స్థితిలో ఆయన ఉన్నారు. 2-3 నెలలు లోకల్ ఎన్నికలు వస్తున్నాయి. ధర్మవరం దగ్గర నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు కానీ జెడ్పీటీసీ కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో గెలుస్తామని కాన్ఫిడెన్స్ ముందుకెళ్తున్నారు. మీ అభివృద్ధి సంక్షేమమే మళ్ళీ లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా కూటమి జెండా ఎగరేస్తారు. 3 1 కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో చేస్తున్న పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు. రెండోది, ఒక దివాలా తీసిన ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా ఈ సంక్షేమం ఇచ్చిన మాటను ప్రతి మాటను నెరవేరుస్తూ పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అందించడం. మూడోది, ఇటువంటి ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పార్టీ లేకుండా కేవలం దాడులకి కబ్జాలకి పరిమితమవుతూ ఈ వికృత మనస్తత్వంతో రఫా అని మాట్లాడుతూ ప్రజలను మాకు ఎన్నికలు వేయలేదు, ఓట్లు వేయలేదు కాబట్టి వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని శిక్షిస్తామని ఏ రకంగా మాట్లాడుతున్నారు. ఈ 3 కలిసి వస్తాయి. 90% సీట్లు గెలవబోతున్నాం, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఎంత ప్రజల్లో వ్యతిరేకత అనేది వీళ్ళు సృష్టిస్తున్నది, ఒక ఏదో టీకప్పుల తుఫాన్ లాగా సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. అని ప్రజల్లో అటువంటి పరిస్థితి లేదు. సానుకూల స్పందన ఉంది కాబట్టే ఇవాళ వీరు ఈ రకంగా ఆలోచిస్తూ ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది